శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల సహాయం చేస్తాను అని హామీ. అమర వీరుడు మురళీ నాయక్ కు మంత్రి నారా లోకేష్ నివాళి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటన. మే 15 నుంచి వాట్సాప్లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి నాదెళ్ల మనోహర్. జూన్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ చేస్తామని వెల్లడి. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సహాయం చేస్తాను అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అతని కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాను మురళీ నాయక్ పార్థివ దేహానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ అమాయకులను పొట్టన పెట్టుకుంటుందని, కాల్పుల విరమణ అవగాహన తరువాత కూడా ఉల్లంఘించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం భారత్కు ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకున్నారని, ఉగ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున, అలాగే నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరం ఉన్నాం. ఇక్కడ అందరం కూర్చొని మేము ముగ్గురం కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి, ప్రధాని మంత్రి గారికి, అగ్రనాయకత్వానికి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం. ప్రతి ఒక్కరూ చాలా ఎరుకుతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఏ తోయిబా లేదా జైషే మహమ్మద్ తీవ్రవాదులందరూ కూడా వాళ్ళు భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీజ్ ఫైర్ని దయచేసి మనం ఎవరో నమ్మట్లేదు. సీజ్ ఫైర్ శాంతికి ఒప్పందం కాదు. వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ బేరానికి వచ్చిన 3 గంటల్లోనే మళ్ళీ సీజ్ ఫైర్ని వైలేట్ చేశారు. సో ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా ఉండాలని కోరుకుందాం. దాని తగ్గట్టుగా మనందరం దేశానికి, దేశ నాయకులకి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి మనం బలం ఇవ్వాల్సిన సమయం. అందుకని మీ అందరూ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మా అందరికీ కూడా లోకేష్ గారికి కానీ, మాకు కానీ, మా మంత్రి గారికి కానీ ప్రతి ఒక్కరికి చాలా చాలా బాధ కలిగిస్తాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని, భగవంతుడు వారికి బలం ఇవ్వాలి. ఈ పుత్ర శోకాన్ని ఒకే ఒక్క కొడుకు, ఇంకెవ్వరు లేరు, ఒక్కటే ఒక కొడుకు. ఒక్క కొడుకుని కూడా చిన్న 23 ఏళ్ళు కూడా 25 ఏళ్ళు కూడా లేవు, 23 ఏళ్ళ వయసులో చనిపోయాడు దేశం కోసం. చాలా 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 బాధగా ఉంది. వారి కుటుంబానికి అండగా ఉంటుంది. చేసిన సహాయమే కాకుండా మా 3 పార్టీల నుంచి కూడా వారికి ఏ సహాయం కావాలో మా నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మా గౌరవ మంత్రివర్గ సహచరులు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, అన్ని పార్టీస్ అందరూ వారికి అండగా ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. చిన్న వయసులో మురళీ నాయక్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేష్ అన్నారు. సైన్యంలో చేరాలి అని మురళి చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపేవారని అన్నారు. దేశం కోసం పోరాడతానని తరచూ చెప్పేవారని ఆయన తెలిపారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జెండా కప్పుకొని చనిపోతాను అని మురళీ నాయక్ చెప్పేవారని పేర్కొన్నారు. మురళి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయంతో పాటు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించామని లోకేష్ చెప్పారు. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా
మిలిటరీకి నేను ఉంటాను. నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం. ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర 6 రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెళ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి 6 రకాల సేవలు గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందుబాటులోకి వచ్చాయని ఆయన వివరించారు. త్వరలో అంటే మే 15 నుంచి 9552300009 నంబర్లకు వాట్సాప్ల ద్వారా హలో అని సందేశం పంపడం ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చని తెలిపారు. జూన్ మాసంలో అర్హులైన వారందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రైస్ కార్డులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. 5 సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు 6,32,000 మంది ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం. 8వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వెళ్ళి మీరు మీ రైస్ కార్డ్స్, పాత రేషన్ కార్డులని మార్చుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం. 6 అంశాలపైన మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అనే విషయం మేము ప్రస్తావించినప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు మాకు వచ్చిన లెక్కల మేరకు 72,519 మంది ఈ రోజు వరకు ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారు. అందులో ఎక్కువ కొత్త కుటుంబ సభ్యుల్ని చేర్చడం, అంటే మెంబర్ ఎడిషన్ అంటాం, అది సుమారు 51,770 మంది ఇప్పటివరకు వచ్చారు. కొత్త రైస్ కార్డుల గురించి కోరుకుంది 10,747. అయితే ఇచ్చిన మాట మేరకు 15వ తారీఖు నుంచి, అంటే ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ గవర్నెన్స్ ఏదైతే అంటామో ఆ స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా 9552300009 అనే నంబర్కి పౌరులు ఎవరైనా సరే మీరు హలో అనే ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా మీరు ఆ వాట్సాప్లో ఈ 6 ప్రధానమైన సర్వీసెస్, అంటే కొత్తగా మీరు సభ్యుల్ని చేర్చుకోవడానికి ఒక అవకాశం, ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి కొత్తగా ఆ జంటకి కొత్త కార్డు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కార్డు నుంచి తొలగించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆఫ్ కార్డ్స్ అంటాం, అది కూడా అవకాశం కల్పించు. 4వది మరణాల విషయంలో
డెత్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళని కూడా పేరు తొలగించే విధంగా ఒక అవకాశం కల్పించాం. ఎవరైనా ఆధార్ కార్డు రైస్ కార్డు అనుసంధానంలో ఏమైనా పొరపాట్లు అనిపిస్తే ఆ వివరాలు కూడా తీసుకొస్తే ఆధార్ కార్డులో మార్పులు వచ్చే విధంగా వెసులుబాటు కల్పించాం. చివరిగా అడ్రస్ మార్పు, ఖచ్చితంగా ఎవరైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇది ఒక పర్మనెంట్ అడ్రస్గా భావించుకోవడం, ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు లేకపోతే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకి మైగ్రేషన్గా ఎవరైనా వెళ్తే వాళ్ళకు కూడా కార్డు సరెండర్ చేయొచ్చు, లేకపోతే ఈ అడ్రస్ మార్పును వాళ్ళు చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వ సుపరిపాలన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ పార్టీ నిబంధనలకు కట్టుబడి పార్టీ అభివృద్ధికి పనిచేయాలి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని బోండా ఉమ పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం సాంబామూర్తి రోడ్ రజక కళ్యాణ మండపంలో సుమారు 215 మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధారంగ మిత్రమండలి విగ్రహ కమిటీ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి నేతలు, కుల సంఘాల నేతలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి బోండా ఉమా ఆహ్వానించగా నియోజకవర్గ కోఆర్డినేటర్, డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 27వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉందని, గతంలో చేసినట్టు వారు కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి వారు కానీ, భవిష్యత్తులో రాబోయే ఎటువంటి వారు కానీ పూర్తిగా పార్టీకి అనుకూలంగా నడిచేటువంటి నేతలు, ఇప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి వారు కూడా క్రమశిక్షణతో పాటు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పార్టీలో పనిచేయాలని చెప్పి సూచనలు చేశారు. ఇదే సందర్భంలో సాంబామూర్తి రోడ్లో ఉన్నటువంటి వర్కర్స్ పార్కులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జరిగిన ఎన్నికల్లో మళ్ళీ నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయడానికి ఉత్సాహవంతులైనటువంటి రాజకీయాల్లో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది తెలుగుదేశం పార్టీలో 9 నెలల్లో చేర్చుకోవడం జరిగింది. ఇవాళ 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి సురేష్, నవనీతం సాంబశివరావు, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 170 మంది వరకు వివిధ పార్టీలు నుంచి ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున జాయిన్ అయినటువంటి నాయకులతో ఈ డివిజను వన్ సైడ్గా రేపు రాబోయే రోజులు ఈ ఎన్నికలు జరిగిన 90% ఓట్లతో గెలవబోతూ ఉంది. గత ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యాం. ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఏ సమస్య వచ్చినా పెన్షన్లు కానీ, ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ, ఇళ్ల పట్టాల విషయం కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, దేనికైనా సరే జవాబుదారీతనంగా మా డివిజన్ పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే కార్యాలయం కానీ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ చేరికలు మరింత ముమ్మరంగా ఉంటాయి. వన్ సైడ్గా రాబోయే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ చేరినటువంటి పార్టీ నాయకులందరూ కూడా తగిన ప్రాధాన్యతని, గౌరవాన్ని కూడా ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా చూసుకుంటామని తెలియజేసుకుంటూ చేరినటువంటి నాయకులందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తాం. కరాటే ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేస్తుందని నున్నా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎన్ విమల అన్నారు. బాలికలు చిన్నతనం నుంచి చదువుతో పాటుగా క్రీడలపై ఆసక్తి చూపాలి అన్నారు. కరాటే వంటి ఆత్మరక్షణ ఇచ్చే శిక్షణలు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. బాలికలు కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది అన్నారు. పాయకాపురం కోయికో కరాటే అకాడమీలో చీఫ్ కోచ్ బెల్లం కిషోర్ ఆధ్వర్యంలో నాన్చక్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. నాన్చక్ గ్రేడింగ్ టెస్ట్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా నున్న రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ విమల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ విమల మాట్లాడుతూ నాన్చక్ టెస్ట్ ను కోచ్ బెల్లం కిషోర్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించారు అని, పాల్గొన్న కరాటే విద్యార్థులు తమ నైపుణ్యతతో అద్భుతంగా నాన్చక్ టెస్ట్లో పాల్గొన్నారు అని అన్నారు. కరాటేలో పోరాట విద్యను కూడా అద్భుతంగా చేశారు అని కొనియాడారు.
కరాటే వంటి విద్యల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు ఏకాగ్రతతో పాటు రెప్పపాటు వేగంతో కదిలే విధంగా శరీరాన్ని మార్చుకోవాలి అని, ముఖ్యంగా మహిళలు ఇలాంటి విద్యలు నేర్చుకుని తమను తాము కాపాడుకోవడంతో పాటు గురువులకు, సమాజానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఈ సందర్భంగా నాన్చక్ టెస్ట్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. చీఫ్ కోచ్ బెల్లం కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల కఠోర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమ అకాడమీ విద్యార్థులు రాణిస్తున్నారన్నారు. భవిష్యత్తులో సైతం ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో మరిన్ని పథకాలు సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్యోయిక్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కరాటే ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు నాన్చాక్ గ్రేడింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందని, ఈ కరాటేకి సంబంధించిన అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ గారు బల్లం కిషోర్ గారు, ఎం కన్నా గారు ఆధ్వర్యంలో జరిగిందండి. ఇది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది చాలా మంచి పని. ఇది పిల్లలందరిలో ఆత్మస్థైర్యానికి బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ ఆడపిల్లలు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఈ కరాటే ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళు బయట ఎక్కడైనా సరే వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఎదుర్కోగలరు. దీనివల్ల ఆడపిల్లల్లో కానీ అబ్బాయిల్లో కానీ కూడా ఆత్మస్థైర్యాన్ని బాగా నింపగలుగుతున్నారని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు పోలీస్ వారి తరపున కూడా మా సహకారం ఎప్పుడు వీళ్ళకు ఉంటుందని చెప్పేసి దీని ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్యూఏకి కరాటే అకాడమీ నుండి నాన్చా గ్రేడింగ్ టెస్ట్ 5th చేయడం జరిగింది. దీంట్లో విద్యార్థులు బాగా పాల్గొని బాగా రాణించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మేడం ఎస్ఐ నున్నరోడ్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ విమలాదేవి మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా రాను దీనికి ప్రోత్సాహం ఇచ్చి ముందు నడిపించిన విద్యార్థుల తల్లిదండ్రులకి, అదేవిధంగా ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని తమ యొక్క ప్రతిభని బయట తీసిన విద్యార్థులకి మనస్ఫూర్తి తల్లిదండ్రులకి ధన్యవాదాలు, పిల్లలకి అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ముందు రావాలి. ముఖ్యంగా మా గర్ల్స్ ముందుకు వచ్చి మేము దేంట్లో తీసుకోమని చెప్పి ముందు రావని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఇంకా రానున్న రోజుల్లో మాకు ఇచ్చే సహకారానికి ముందు వెళ్తుంటామని తెలియజేస్తున్నాను. పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండగలాగా జరపాలన్న ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాని వెంకట సుబ్బయ్య తెలిపారు. సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండగ జరపాలన్న ప్రభుత్వ జీవో నెంబర్ 862ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ చిన్న చిన్న మ్యాజిక్లను తన మహత్యాలుగా ప్రచారం గావించుకొని ప్రపంచ అమాయక జనాన్ని మోసం చేస్తూ వేల కోట్లకు పడగలెత్తిన ఘరానా మోసగాడు పుట్టపర్తి సాయిబాబా అన్నారు. రెడ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 కింద దొంగ బాబాలను అరెస్ట్ చేయకుండా వదిలేసిన ప్రభుత్వం దొంగ బాబాల శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పండగ జరపాలన్న ఆలోచన శోచనీయం అన్నారు. ప్రభుత్వానికి, ప్రధానికి, ముఖ్యమంత్రికి ఇష్టం ఉంటే భావ సమాధుల వద్దకు వెళ్లి అనాధికారికంగా పూజలు చేసుకోవాలే తప్ప ప్రభుత్వ పండుగగా జరుపుకోవాలి అనుకోవడం సరికాదన్నారు. తక్షణమే 862 జీవోను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో భారత హేతువాద సంఘముగా ఆందోళన చేస్తామన్నారు. నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం ఒక 4-5 రోజుల క్రితము జీవో నంబర్ 862 రిలీజ్ చేసింది. దాని సారాంశం ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పరంగా పండుగగా జరపాలి అని అన్ని జిల్లా కలెక్టర్లకు, స్టేట్ ఆఫీసర్లకు, చీఫ్ సెక్రటరీలకి మొత్తానికి సర్క్యులర్ జారీ చేసింది. ఎవరే పుట్టపర్తి సాయిబాబా? ఒక చీటర్, స్మగ్లర్, హోమోసెక్స్, మోసగాడు. ఇలాంటి బాబాని పుట్టినరోజుని ఒక ప్రభుత్వం జరపటం ఏ రకంగా అర్థం కావట్లేదు. తన దగ్గర మాహిత్యాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న మ్యాజిక్ని మాహిత్యాలుగా చెప్పుకొని ఇవి మా మాహిత్యాలు, మహిమలు అని చెప్పుకుంటూ మోసం చేసే వాళ్ళని ది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అని ఒకటి ఉంది. ఆ యాక్ట్ కింద చట్టం అందుకని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అలాంటి జైల్లో పెట్టాలని మగ్గవలసిన ఇలాంటి మోసగాళ్ళని వాళ్ళ పుట్టినరోజున పండుగని ఏ రకంగా సెక్యులర్కి రానమా? ఇది ఇటుపోతున్నాం మనం. మోడీ గారు కానీ, చంద్రబాబు లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ మీకు ఇష్టం అయితే పొడిలాడండి, ఆ సమాధి కాడికి పోయి ఏమైనా చేసుకోండి, అది మీ వ్యక్తిగతం. కానీ ప్రభుత్వ పరంగా జీవో రిలీజ్ చేయడం అనేది ఈ సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగ విరుద్ధము. అంతేకాదు మిత్రులారా, నా దగ్గర మాహిత్యాలు ఉన్నాయని సాయిబాబా చెప్పుకున్న పరిస్థితుల్లో 1975-76లో డాక్టర్ ఏటి కోవూరు గారు తన బృందంతో పుట్టపర్తి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్తే నీ మహిమలు మా ముందు ప్రదర్శించాలని అన్నాడు కోవూరు గారు.
సాయిబాబా గారు దొడ్డాకని బెంగళూరు పారిపోయాడు. మాహిత్యాలు ఉంటే చేయొచ్చుగా, మాహిత్యాలు లేవు, మోసగాళ్ళు. అంతేకాదు, నేను ఒక్కటే సూటిగా అడుగుతాను ప్రభుత్వాన్ని, పుట్టపర్తి సాయిబాబా ఏ జబ్బుతో చనిపోయాడు? మనం చాలామంది చనిపోతుంటే ఆ జబ్బుల పేరు చెప్తాం మనం. సాయిబాబా ఏ రోగంతో చనిపోయాడు, ఏ జబ్బుతో చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు చెప్పగలరా? ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రజలు చెప్పండి బహిరంగంగా, పలానా జబ్బుతో సాయిబాబా చనిపోయాడని. ఒక భయంకరమైన జబ్బుతో చనిపోతే ఆ జబ్బు పేరు చెప్తే భక్తులు ఎక్కడ బాధపడతారో అని జబ్బు పేరు కూడా చెప్పలేని పరిస్థితులు సాయిబాబా చనిపోతే, అలాంటి సాయిబాబా పుట్టినరోజున మనం పండుగ జరుపుతారా? ఇది సెక్యులర్ విధానమేనా? ఇది మనకి రాజ్యాంగంలో రాసుకున్నాం, సెక్యులర్ స్టేట్ని కాపాడాలని. సెక్యులర్ విధానం ఆర్టికల్ 51A రాసుకున్నాం. ప్రశ్నించే తత్వం శాస్త్రాలను పెంచడం ప్రభుత్వ బాధ్యత అని. మరి ప్రమాణం చేశారు వాటిని అమలు పరుస్తామని. ఈ రకంగా మరి ఇప్పుడు ఒక మోసకారి బాబాని పుట్టినరోజు పండుగలు ప్రభుత్వం చేయటం అనేది చాలా 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 సిగ్గుచేటు. ఒక్కసారి కాదు, 100 సార్లు సిగ్గుచేటు అయిన విషయం. గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిరక్షణపై జాగ్రత్త వహించాలి అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుంది అన్నారు. మహిళా సంక్షేమ ఆర్థిక సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుంది అని వివరించారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణారావు ఆధ్వర్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పుట్టింట్లో గర్భిణీ మహిళలకు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా గర్భిణీ మహిళలను తన తోబుట్టువులుగా భావించి శ్రీమంతం జరిపించారు. పసుపు కుంకుమ, చీర, జాకెట్, మిఠాయిలు తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళ గర్భం దాల్చిన మహిళ ICDS అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటే సుఖప్రసవం అయ్యే వరకు ప్రభుత్వం సంరక్షణ బాధ్యతలు తీసుకుంటుంది అన్నారు. ICDS ద్వారా పోషక ఆహారాన్ని అందించడమే కాక బిడ్డ పుట్టకముందు, పుట్టిన తరువాత ఏ చర్యలు తీసుకోవాలో తెలియచేయడం జరుగుతుంది అన్నారు. పుట్టిన బిడ్డకు 11 రకాల విలువైన వస్తువులతో కూడిన కిట్ను అందచేయడం జరుగుతుంది అన్నారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఏరుబోతు రమణారావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గర్భిణీ మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదు అన్నారు. పోషక ఆహారం అందించలేదు అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పోషక ఆహారాన్ని అందించడమే కాకుండా గర్భిణీ మహిళల ఆరోగ్య సంరక్షణ, పరిరక్షణ బాధ్యత సైతం పూర్తిగా ప్రభుత్వం పరంగా తీసుకుంటున్నామని చెప్పారు. సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై మహిళలను ఆశీర్వదించి పసుపు కుంకుమ అందచేయడం మహిళల అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలకు కూడా మహిళలకి అన్ని పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3,000 పెంచింది 4,000 చేసాం. అలాగే 3 సిలిండర్లని మహిళలకు ఇస్తానన్నాం, 3 సిలిండర్ మహిళలకు ఇస్తున్నాం. పేదవాడి కడుపు నింపేటట్టుగా అన్నా క్యాంటీన్లు పెడతాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం. అంతేకాకుండా అమ్మఒడి గతంలో ఒక బిడ్డకే ఇచ్చేవాళ్ళు, ఇవాళ తల్లి దీవెన పేరు మీద, తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు కూడా ఈ నెల నుంచి ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే మా మహిళా సోదరీమణులందరికీ సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. దాని ప్రకారం రేపు జూన్ నెల నుంచి 18,000 రూపాయలు ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం పెడతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం బస్సు ప్రయాణం కూడా పెడతాం. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలు నిర్మిస్తున్నాం. ఈరోజు 57వ డివిజన్లో మా ఎరుబోతు రమణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మా గర్భిణీ స్త్రీలు, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతం కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా మరి డీటెయిల్స్ తెప్పించి వాళ్ళందరినీ కూడా పుట్టింటి వాళ్ళు, సొంత అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఏ విధంగా శ్రీమంతం కార్యక్రమం చేస్తారో ఆ విధంగా శ్రీమంతం చేసి వాళ్ళు పండంటి ఆరోగ్యకరమైనటువంటి బిడ్డను ప్రసవించాలని ఆశీస్సులు ఇస్తూ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గర్భం ధరించినటువంటి ఆడపడుచుకి పౌష్టికాహారం ఇవ్వటం కానీ, గుడ్లు, పాలు, మరి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ బిడ్డను ప్రసవించే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మా అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాల ద్వారా
బిడ్డను ప్రసవించినాక పెంచే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అన్ని రకాలుగా పేదలకు అండగా ఉంటా ఉన్నాం, మా మహిళలకు అండగా ఉంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా దీన్ని మరింతగా కొనసాగిస్తాం. ఈ మంచి కార్యక్రమం చెప్పిన 57వ డివిజను పార్టీ నాయకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాం. ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాయరస్పేటలో గౌరవ శాసనసభ్యులు మా అన్నగారు బొండా ఉమేశ్వర గారి నాయకత్వంలో డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ సోదరీమణులందరికీ కూడా ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ ద్వారా ఈ రోజున సామూహిక సీమంత కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంతో కూడినటువంటి బిడ్డని మరి జన్మించాలి. అలానే ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా మేలైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ మా శాసనసభ్యులు సెంట్రల్ నియోజకవర్గంలో ఉమా గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను గతంలో చెప్పిన విధంగా కాకుండా ఈ 2024 నుండి 29 వరకు కూడా ఈ 57వ డివిజన్ న్యూ రాయరస్పేటను ఒక మోడల్ డివిజన్గా ఇక్కడ ఉన్నటువంటి గతంలో 18 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నేనే చేస్తున్నాను మా మరదలు. కానీ ఈ రోజున గత 5 ఏళ్లలో ఆ ప్రభుత్వం వచ్చి అన్నీ కూడా ఎక్కడికక్కడ కుండిపడిపోయినాయి. రాబోయే రోజుల్లో నూతనంగా మరి రోడ్స్ కానీ, డ్రైనేజీ, వాటర్ సప్లై, అలానే ఈ డివిజన్ కమ్యూనిటీ హాల్ లేదు, మరి షాపింగ్ కాంప్లెక్స్ లేదు, మరి స్కూల్లో ఉన్నటువంటి వసతి తరగతులకు సంబంధించిన కానీ అన్నీ కూడా ఒక 1.5 ఇయర్లో మొత్తం కూడా మౌలిక వసతులతో కూడినటువంటి అన్నీ కూడా ఈ డివిజన్లో చేస్తాం. పేదవారికి అండగా ఉంటాం. మహిళలకు అండ తెలుగుదేశం జెండా అని చెప్పి గత స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పారు. ఆ స్ఫూర్తిని తీసుకుంటాం. పేదవాడికి సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ విధానంగా భావించి ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తాం. భవిష్యత్తులో కూడా డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనివార్యమైతే తప్ప యుద్ధం వద్దన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణను పాకిస్తాన్కు పంపించాలి అంటూ బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోం వీర్రాజు మతిభ్రమించి విమర్శలు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ట్రంప్ చెబితే ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధం ఆగిందా లేదా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రజల విచక్షణను గాలికి వదిలి ట్రంప్ చెప్పిన మాటలు విని యుద్ధం ఆపేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అమెరికా వెళ్లి గురువు ట్రంప్తో ఉంటే మంచిదని హితవు పలికారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి వయసుతో పాటు మైండ్ కూడా పోయినట్లుంది. లేకపోతే సిపిఐ నారాయణ గారు చెప్పింది ఏంటి? టెర్రరిజాన్ని అంతం చేయాలి, అందరూ కలిసికట్టుగా దీన్ని పోరాడాలి, ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి, తుదముట్టించాలి. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఇందులో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో యుద్ధము అనివార్యమైతే యుద్ధం చేయాలి తప్ప యుద్ధం అవసరం లేదని ఎవరైనా ప్రజలు ఎవరు కూడా అదే కోరుకుంటారు. ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీ నాయకుడిగా చెప్తే సోము వీర్రాజు గారికి ఏమాత్రం మతి లేకుండా నువ్వు పాకిస్తాన్కు పో, ఈ నారాయణ గారు పాకిస్తాన్కి పంపండి అని అంటే ఇప్పుడేం మాట్లాడతావు? మరి ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది? ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే అటు పాకిస్తాన్ గవర్నమెంట్, ఇటు ఇండియన్ గవర్నమెంట్ కాదు డిసైడ్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే మీరందరూ కూడా యుద్ధాన్ని మానేశారు. మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని నేను అడుగుతాను. కాబట్టి నువ్వు ఆ ఎమ్మెల్సీ పదవి మానేసి నీవు కూడా పోయి అమెరికాలో ట్రంప్ వెంట తిరుగు. ఎందుకంటే మీకు ట్రంపే మీ గురువు. ట్రంప్ చెప్పింది మీరు వింటారు. కాబట్టి ట్రంప్ చెప్పినట్లు వినేవాళ్ళు ఇక్కడ ఎందుకు? మీరు పోయి అమెరికాలో ఉండండి. స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశ సార్వభౌమాధికారాన్ని లేదా భారతదేశ ప్రజల విచక్షణను, వారి మనోభావాలను మీరు పణంగా పెట్టి ఒక్క దెబ్బతో ట్రంప్ చెప్పింది మీరు విన్నారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అమెరికానే మీ గురువు. ట్రంప్ వెంట తిరుగు. మీరు శాసన మండలి పదవికి రాజీనామా చేసి ట్రంప్తో. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల సహాయం చేస్తాను అని హామీ. అమర వీరుడు మురళీ నాయక్ కు మంత్రి నారా లోకేష్ నివాళి. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని ప్రకటన. మే 15 నుంచి వాట్సాప్లో రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చన్న మంత్రి నాదెళ్ల మనోహర్. జూన్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ చేస్తామని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.